జర్నలిస్ట్ అంటే ఇంతకుముందు ఒక గౌరవం ఉండేది పూర్వకాలంలో. ఒక విలేకరి అంటే వాడికి ఉండే విలువ అసలు అత్యున్నత స్థానంలో ఉండేది. ఎక్కడో ఒక స్థాయిలో అందరికన్నా ఒక పైమెట్లో ఉండే ఒక విలేకరి ఆ స్థాయి రాను 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 అధపాతాలకు పోయింది. కారణం యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడం, మీ బతుకులు మీరు బతకండ్రా అని రోడ్డు మీదకి వదిలేయడంతో వాళ్ళు ఒక్కొక్కడు ఒక గొట్టం అంటే లోగో పట్టుకొని రోడ్డు మీద పడిపోయి యాడ్ టార్గెట్లు ఎవడు డబ్బులు యాడ్ ఇస్తే వాడికి అనుకూలంగా రాస్తూ వాడిని ఎందుడు చందుడు అంటూ పొగడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి. అలా జరుగుతూ 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 ఏమైందంటే మనకి సెల్ ఫోన్లు బాగా పాపులర్ అయ్యి పోయిన తర్వాత యూట్యూబ్ చేతిలో సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు 10 లైన్లలో 10 తప్పులు లేకుండా రాయడం చేత కాని వాడు కూడా జర్నలిస్టుగా ఒక ట్యాగ్ వేసుకొని మహా మేధావులు ఒక ప్రెస్ మీట్ పెడితే వాళ్ళను కూడా సంబంధం లేని క్వశ్చన్స్, వీడికి తెలియని క్వశ్చన్స్ చేసి మేము రిపోర్టర్లు, మేము జర్నలిస్ట్ అనే ట్యాగులు వేసుకున్న పరిస్థితికి వచ్చేసారు. కొన్ని చోట్లయితే ఉదయం లేచిన దగ్గర సాయంత్రం వరకు మనకి ఎంత టార్గెట్, ఎవడి దగ్గరికి వెళ్తే ఎవడు డబ్బులు ఇస్తాడు, ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్తే ఎవడు డబ్బులు ఇస్తాడు, ఆర్టీఐ యాక్ట్లో మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, వాడి మీదకి వెళ్ళడం, ఇంత స్థాయి దిగజారిపోయింది. ఈ దిగజారిపోవడంతో ఏమైపోయిందంటే నాకు తెలిసి రీసెంట్గా ఒక పెద్ద వాగ్గేయకారుడు అంటే ఒక ప్రజాకవి ప్రెస్ మీట్ విశాఖపట్నంలో జరిగితే సాధారణంగా ఆయన వస్తున్నాడు అంటేనే బ్యూరో చీఫ్ స్థాయి ఉన్న వ్యక్తులు ఆ ప్రెస్ మీట్కి వచ్చేంత స్థాయి ఉన్న వ్యక్తి వస్తాడంటేనే స్థానికంగా ఉన్న ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన వచ్చిన ఎవడు వార్తలు రాయడానికి రారు అంటూ పాపం ఆ నిర్వాహకుల దగ్గర డబ్బులు తీసుకొని కవర్లు తీసుకొని ఆ వార్తను కూడా కవర్ చేయకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్యాకేజ్ అంటే న్యూస్ కవరేజ్ కన్నా కవర్ వెయిట్ ఎంత ఉంది అన్న దానికి దిగజారిపోయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక జర్నలిస్ట్ యూనియన్కి అసలు జర్నలిజానికి కానీ ఏ కోణంగా ఎటువంటి సంబంధం లేని ఒక డబ్బున్న కోటీశ్వరుడిని ఒక పెద్ద పెదవుతో ఆయన ఆహ్వానించడం జరిగింది. రేపు పొద్దుట ఆయన చేసే స్కాములు కానీ ఒకవేళ చేస్తే ఆయన ఇప్పుడు ఏవో చేస్తున్నారు అనుకుందాం, పోనీ ఏవో చేస్తూ ఉన్నాడు, వెల్ఫేర్లు చేస్తున్నాడేనో అనుకోవచ్చు. జర్నలిస్టు సోదరులు కనబడిన వెంటనే ఒక 500 1000 రూపాయలు చేతిలో పెడుతున్నాడు అనవచ్చు. జర్నలిస్టు సోదరులు ఏదైనా కార్యక్రమం చేస్తే 50,000 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు అనవచ్చు. రేపు పొద్దుట దీన్ని అడ్డం పెట్టుకొని ఏవైనా స్కాములు అంటూ చేస్తే, ఒకవేళ భవిష్యత్తులో చేస్తాడని కాదు, ఒకవేళ చేస్తే ఈ నాయకులు, ఈ రిపోర్టర్లు, జర్నలిస్టులు ఆ వ్యవహారాలని వెలుగులోకి తీసుకురాగలరా? ఇది క్వశ్చన్ మార్క్. ఎందుకు చెప్తున్నానంటే గత 30 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను నేను. ఈ రోజు వరకు కూడా ఒక్క ప్రెస్ మీట్కి ఎప్పుడు కూడా వెళ్ళింది లేదు. గత 94 సంవత్సరం నుండి మా వారపత్రిక ఉన్నా కూడా ఒక్క గవర్నమెంట్ యాడ్ కానీ ఒక ప్రైవేట్గా యాడ్ కానీ లేకుండా ఉన్న వ్యక్తులని ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు వేదన పడుతుంటే బయటకు చెప్పుకోలేక నాతో కొంతమంది బయట కలుస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని నేను ఈ రూపంలో మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. సోదరులారా, మన జర్నలిస్ట్ సోదరులారా, మేనేజ్మెంట్ జీతాలు ఇవ్వకపోవచ్చు, జీతాలు ఇవ్వట్లేదు, కానీ యాడ్ టార్గెట్లు ఉంటాయి, ప్రతి దగ్గర ఉంటాయి. యాడ్ టార్గెట్ల కోసం మనం ఏమైనా చెయ్యొచ్చు, వెళ్ళి యాడ్లు తీసుకోవచ్చు. కానీ భయపెట్టో బెదిరించో ఈ జర్నలిస్ట్ ముసుగులో మనం నిన్నగాక మొన్న
ఈస్ట్ గోదావరిలోనూ వెస్ట్ గోదావరిలో ఒక జర్నలిస్ట్ యూనియన్ లీడర్ కారులో గంజాయి దొరికింది. పరువు పోతా ఉంది. ఆలోచించండి. జర్నలిస్ట్ ఒక విలేకరి అంటే సమాజంలో జరిగిన వార్తల్ని మనం ప్రజలకి అందజేయడం కాక సమాజానికి కొంతైనా మనం ఉపయోగపడే, మనం రాసే 10 వార్తల్లో, మనం చేసే 10 వీడియోలో కనీసం ఒక వీడియో నా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. అంటే బాధాకరంగా ఉంది కొంతమంది వల్ల. కొంతమందికి ఇదే ఉపాధి అయిపోయింది. వాళ్ళు జర్నలిస్టులు కాదు, వార్త రాయటం రాదు. దీనివల్ల నిజంగా జర్నలిజంలో ఒక స్థాయిలో వెలుగొందిన మహా పెద్దోళ్ళు ఉన్నారు 2 రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో కానీ. ఇలాంటి వాళ్ళు ఎంత బాధపడుతూ ఉన్నారో. రిపోర్టర్ అనేటప్పటికి ఐరన్ నదులు చేతులు పెడితే సరిపోద్దండి అన్న చీప్ అన్న ఒక్క మాట చాలా గుండెల్లో గుచ్చుకుంటుంది అసలైన జర్నలిస్ట్కి, సీనియర్ జర్నలిస్ట్కి. సరే, రోజు బిల్డింగుల చుట్టూ తిరిగిన వాళ్ళు, లేకపోతే ఈ ఆఫీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగిన వాళ్ళకి అది బాధ ఉండకపోవచ్చు. కానీ జర్నలిస్ట్ సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్న పని ఏంటి, మనం ఏం చేస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, సొసైటీలో గతంలో మనకున్న విలువ ఇప్పుడు ఉందా? ఒకసారి ఆలోచించండి. మీ కార్యం వినయ్ ప్రకాష్.